బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. మహిళలను రాజకీయ శక్తిగా తయారు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. తుని సాయి వేదిక ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే యనమల దివ్య అధ్యక్షతన తెలుగుదేశం మినీ మహానాడు అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, పార్టీ పరిశీలకులు బుద్ధ నాగజగదీశ్వరరావు, తోట నవీన్ హాజరయ్యారు. తొలుత ఎమ్మెల్యే యనమల దివ్య జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ముఖ్య అతిథులతో కలిసి పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారీ వర్షంలో సైతం పార్టీ శ్రేణులు చెక్కు చెదరలేదు. జోరు వాన పడుతున్నప్పటికీ జనం రాక ఆగలేదు. తుని టీడీపీ మినీ మహానాడు పండుగ వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ మహిళా శక్తి గొప్పదనాన్ని ఎలుగెత్తి చాటారు. మహిళలను రాజకీయ శక్తిగా తయారు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు యనమల రాజేష్, ఎస్ లోబరాజు, మోత్కూరు వెంకటేష్, చింతమనీడి అబ్బాయి, ఇనుగంటి సత్యనారాయణ, మళ్ళ గణేష్, గాడి రాజబాబు, పెంటకొడ భాస్కర్ సత్యనారాయణ, గొర్రె అచ్చెన్నాయుడు, అంకంరెడ్డి రమేష్, అరిగెల నరసింహమూర్తి, గంట్ల చిన్నారావు, పరవాడ తాతబాబు, మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువన సుందరి, వైస్ చైర్మన్లు కూచెర్లపాటి రూపాదేవి, ఆచంట సురేష్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ఉండేటువంటి 50% ఎవరైతే ఉన్నారో పాపులేషన్, ఈ యొక్క మహిళా శక్తిని రాజకీయంగా ఆర్థికంగా పెంపొందించినటువంటి పార్టీ ఏదైనా ఉంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఎన్టీ రామారావు గారు, ఈనాడు చంద్రబాబు నాయుడు గారు. అందుకనే మన ఎలక్షన్లో మీరు చూస్తే మేనిఫెస్టోలో కూడా మీకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చేపట్టాం. మన ప్రచారంలో కూడా దివ్య గారు తిరిగినప్పుడు కానీ మిగతా ఎమ్మెల్యేస్ అంతా తిరిగినప్పుడు కానీ మహిళా శక్తి అనేటువంటి కార్యక్రమం చేసి మీ అందరి దగ్గర కూడా వచ్చారు. అందుకని బ్రహ్మాండంగా ఓట్లు వేశారు. కానీ మీరు ఎప్పుడైతే ఆర్థికంగా ఎదిగారో, రాజకీయంగా ఎదిగారో, మీకు కూడా మీ పిల్లల్ని చదివించుకోవడానికి అవకాశం వచ్చింది. మీరు కూడా సమాజంలో తిరగడానికి అవకాశం వచ్చింది. తర్వాత మేము మీటింగ్లకు వెళ్తూ ఉంటే 86 తర్వాత మీటింగ్లకు వెళ్తూ ఉంటే ఎలక్షన్ కార్యక్రమాలు కానీ మాలో మీటింగ్లు కానీ వెళ్తూ ఉంటే అందరూ ఆడవాళ్ళు వచ్చేవారు. గ్రామాల్లో మగవాళ్ళు వెనకాల ఉండి చూసేవారు, చెట్ల కింద ఉండి, చెట్లనే ఉండి. అంటే అంత మార్పు తీసుకురాగలిగినటువంటి శక్తి ఒక్క తెలుగుదేశం పార్టీకి ఉందనేటువంటి మీరు గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రాన్ని అంతా దోచుకుని ఈనాడు అంతా ఖాళీ చేసి మీరు ఎందుకు చేయలేదు, వాళ్ళు ఎందుకు చేయలేదు అని అడుగుతూ ఉన్నాం. మీరేం చేయలేకపోతున్నారంట. చేయలేకపోవడానికి కారణం ఇక్కడ ఈ అభివృద్ధి జరగకపోవడానికి, త్వరితగతి జరగకపోవడానికి కారణం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా నెరవేరకపోవడానికి కారణం ఒక్క జగన్మోహన్ రెడ్డి అనేది కూడా మీకు సందర్భంగా మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ఇవన్నీ నెమ్మదిగా ఒకటి కూడా సెపరేట్ చేసుకుంటూ ఈనాడు ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. అంతే మీకు అతి త్వరలోనే అన్ని కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. అవన్నీ కార్యక్రమాలు మీరు అందుకుంటారు. ఈనాడు ఫ్రీ బస్సు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా సూపర్ సిక్స్ అన్నీ కూడా కొన్ని అమలు జరిపారు, కొన్ని మిగతా కూడా అమలు జరుపుతారు. అంతే మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల్లో జగన్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకుండా మీరందరూ కూడా పనిచేయాలని కూడా మీకు సందర్భంగా మనం చేస్తున్నాం. మన తునిలో విజయం సాధించి సుమారు సంవత్సరం కావస్తుంది. ఈ విజయం మీ అందరి ఆశీస్సులు, దీవెనలు, కష్టం వలన సాధించగలిగాం. ఈ సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం అందరం చేసుకున్నాం. పెరిగిన పెన్షన్లు అందరికీ ఇస్తున్నాం. దీపం పథకం అమలు చేస్తున్నాం. అన్నా క్యాంటీన్ కట్టినాము. అలాగే ప్రతి ఊరికి రోడ్లు, డ్రైనేజీలు వేస్తున్నాము. జాబ్ మేళా పెట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాము. టౌన్లో ఎప్పుడూ లేనంత అభివృద్ధి జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, వచ్చిన 11 నెలల్లోనే మీ యొక్క సహాయ సహకారాల వలన ఇంత అభివృద్ధి చేసుకోగలిగాము. ఇంకా చేయాల్సింది చాలా ఉంది.
ఈ మహానాడు ద్వారా మళ్ళీ మనం ప్రజల సేవకు పునరంకితం అవుదాము. రేపు మే 27, 28, 29 జరిగే పార్టీ మహానాడు జయప్రదం చేసుకుందాం. మీకు నేను ప్రత్యేకంగా ఇచ్చే సందేశం ఒకటి: మీరు లేనిదే పార్టీ లేదు, మీరు లేనిదే ఈ అభివృద్ధి ముందుకు సాగదు. మీ అందరూ పార్టీకి మూల స్తంభాలు. మనం చేసిన పనిని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి వివరించి చెప్పాలి. ప్రజల మధ్య ఉండండి, వాళ్ళ సమస్యలు వినండి, పార్టీ విధానాలు వారికి వివరించి చెప్పండి. కొత్త ఓటర్లని ప్రభావితం చేయండి. అలాగే సూపర్ 6 పథకాలు తప్పగా అమలవుతాయి అందరికీ కూడా. మీ సేవే నాకు ప్రేరణ, మీ నమ్మకమే నాకు ఉత్సాహం. కానీ మనమంతా కలిసికట్టుగా ఉండాలి. మనం వర్గాలు పెంచితే సులభన అవుతాము, పార్టీ బలహీన పడుతుంది. దయచేసి గ్రూపులు కట్టవద్దు. మనమంతా ఒకటై ముందుకు సాగాలి.